హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమేలా. మాలిని ఇంట్లో ఫోటో చూసి గుండె పగిలి నిజం తెలుసుకున్న కార్తీక్. అదేంటి, అసలు ఏం ఫోటో చూశాడు కార్తీక్? ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, కార్తీక్ స్కూటీకి వెతుక్కుంటూ మళ్లీ మాలిని ఇంటికైతే వస్తాడు. అక్కడ కార్తీక్ సూరజ్ కనిపిస్తాడు. సూరజ్ ఫోన్లో మాట్లాడుకుంటూ తన రూంలోకి వెళ్లి డోర్ వేస్తాడు. అది చూసిన కార్తీక్ సూరజ్ ఏంటి ఇక్కడున్నాడు అని అనుకుంటూ ఫాలో చేస్తూ వెళ్తాడు. ఇంక కార్తీక్ వెంటనే వెళ్లి రూమ్ డోర్ కొడుతుంటే అప్పుడే ఇంకా మాలిని, దక్షిణామూర్తి వచ్చి, ఏంట్రా కార్తీక్, మళ్లీ వచ్చావు, ఏమైనా మర్చిపోయావా? ఆ రూమ్ వైపు ఎందుకు వెళ్తున్నావు? కార్తీక్ ఆగరా అని చెప్పేసి మాలిని అయితే కేకలు వేస్తూ ఉంటుంది. వాళ్లు ఎంత కేకలు వేసినప్పటికీ కూడా కార్తీక్ వినకుండా వెళ్లి ఆ రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసేసరికి అక్కడ సూరజ్ లాంటి షర్ట్ వేసుకున్న ఇంకొక వ్యక్తే ఉంటాడు. కాని సూరజ్ అయితే ఉండడు. ఇంకా వెంటనే కార్తీక్ అయితే, అసలు ఏం జరిగింది? ఎందుకు నాకు అలా అనిపించింది? నేను నిజంగానే ఇక్కడ సూరజ్ని చూశాను, మళ్ళీ ఇంతలోనే ఈ వ్యక్తి ఎలా మారిపోయాడు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఆలోచించుకుంటూ అక్కడి నుండి బయలుదేరతాడు. ఏంట్రా, ఏమైందిరా నీకు, అలా వెతుక్కుంటున్నావేంట్రా అని చెప్పేసి మాలిని అడుగుతుంటే, ఏం లేదులే, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంక కార్తీక్ అయితే బయటికొస్తాడు. అలా ఆలోచించుకుంటూనే బయటికొస్తూ ఉండగా దీపైతే పలకరిస్తుంది. బావా, ఏంటి అలా ఉన్నావు? లోపలికి వెళ్లేటప్పుడు బానే ఉన్నావు కదా, బయటికొచ్చేటప్పుడు ఏంటి ఫేస్ అలా అయిపోయింది? ఏమైంది బావా అని చెప్పేసి అడుగుతుంటే, దీపా నువ్విట్రా, నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పేసి స్కూటీ మీద వెళ్తూనే అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంటి బావా, మాట్లాడవేంటి? ఏదో మాట్లాడాలి అని చెప్పి బండి మీద అలా తీసుకెళ్లి వెళ్ళిపోతున్నావు అని చెప్పి దీప అడుగుతుంటే అప్పుడే ఇంక బండి పక్కకు పార్క్ చేసి మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ అయితే. దీపా, నేను నీకొక విషయం చెప్పాలి అని చెప్పి అనేసరికి, అదే బావా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అంటుంటే, నేను మాలిని ఇంట్లో సూరజ్ని చూశాను అని చెప్పి కార్తీక్ చెప్పడంతో ఒక్కసారిగా దీపా షాక్ అయిపోతుంది. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? సూరజ్ ఇంటి దగ్గరుంటే ఇక్కడ చూడ్డమేంటి నువ్వు అని చెప్పేసి అంటుంటే, లేదు మరదలా, ఇంటి దగ్గర నేను ఆల్రెడీ పారుకి ఫోన్ చేశాను, సూరజ్ ఏమైనా ఉన్నాడా అని చెప్పి అడిగాను. లేడు, సూరజ్ రూమ్కి తాళం వేసింది అని చెప్పి పారు చెప్పింది. ఇక్కడ సూరజ్ని నేను నా కళ్లతో చూశాను, కళ్ళు నలుపుకుని మరీ రెండోసారి కూడా చూశాను. సూరజ్ మాలిని ఇంట్లో ఉన్నాడు, కాని ఒక్కసారిగా మళ్లీ మాయమైపోయాడు. నేనసలు చూసింది సూరజ్నేనా? నాకసలు ఏమీ అర్థం కాలేదు. ఆ రూమ్ మొత్తం కూడా వెతికాను, కాని అక్కడ సూరజ్ లాంటి షర్ట్ వేసుకున్న ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కాని సూరజ్ లేడు అని చెప్పేసరికి, అవునా బావా, సూరజ్ మాలిని గారింట్లో ఉండడమేంటి? నువ్వేమైనా భ్రమపడ్డావా అని చెప్పేసి దీప అడుగుతుంది. నేనేమైనా పిచ్చివాణ్ణా భ్రమపడ్డానికి? నేను నా కళ్లతో సూరజ్ని చూశాను అని చెప్పి బల్ల గుద్దినట్టుగా సమాధానం చెప్తాడు కార్తీక్. అయితే సరే బావా, నీ డౌట్కి సమాధానం దొరకాల్సిందే. నాక్కూడా ఎందుకో అనుమానంగానే ఉంది. ఇప్పటివరకు సూరజ్ మీద నాకు ఎటువంటి డౌట్ లేదు, కానీ నువ్వు ఎప్పుడైతే సూరజ్ని ఆ ఇంట్లో చూశాను అని చెప్పావో అప్పుడ్నుంచి నాక్కూడా డౌట్గానే ఉంది. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పవు, అన్నీ కూడా నిజమే చెప్తావు కాబట్టి నేను నిన్నే నమ్ముతాను బావా. పదా వెళ్దామని చెప్పి కార్తీక్ని తీసుకుని మళ్లీ వెనక్కి బయలుదేరుతుంది దీప. దీపా, ఎక్కడికి, మళ్ళీ ఎక్కడికి అని చెప్పేసి కార్తీక్ అడుగుతుంటే, నువ్వు రా బావా నేను చెప్తాను అని చెప్పి కార్తీక చెయ్యి పట్టుకుని మళ్లీ మాలిని వాళ్ళింటికైతే తీసుకుని వెళ్తుంది దీప. అప్పుడే ఇంక కార్తీక్ అడుగుతుంటాడు, ఏంటి దీపా, మళ్లీ తీసుకొనొచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటుంటే, రాబావా, ఇప్పుడే నిజం తెలిసిపోతుంది. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నీ అనుమానం తీర్చుకునేందుకు నువ్వు ఇంకొకసారి వెళ్ళు. మళ్లీ కీ మర్చిపోయాను అని చెప్పు ఎవరైనా అడిగితే. నువ్వు వెళ్ళి అక్కడంతా కూడా వెతుకు. ఆ రూమ్ మొత్తం కూడా నీకు హాల్లో చూస్తే నీకు కావలసిన క్లారిటీ వచ్చేస్తుంది. సూరజ్ అక్కడ ఉన్నాడా లేదా ఆ రూంలో మళ్లీ చూడు అని చెప్పేసి కార్తీక్ని దీప పైకి పంపిస్తుంది. కింద దీప అయితే కాపలాగా ఉంటుంది. అప్పుడే ఇంక కార్తీక్ అయితే హాల్లోకి అడుగు పెడతాడు. వెళ్ళి చూసేసరికి ఎవ్వరూ కూడా హాల్లో కనబడరు. సామయ్య, ఎవ్వరూ లేరు హాల్లో అని చెప్పేసి హాల్లోకి వెళ్ళి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అలా హాల్లోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూడగానే కళ్లకు కట్టినట్టుగా ఒక ఫోటో అయితే కనబడుతుంది కార్తీక్కి. ఆ ఫోటో చూడగానే దిమ్మ తిరిగిపోతుంది కార్తీక్ అయితే. ఆ ఫోటోలో సూరజ్, మాలిని ఇద్దరూ కూడా తల్లి కొడుకుల్లాగా హగ్ చేసుకొని భుజం మీద చేతులు వేసుకొని ఆ
ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో చూసిన కార్తీక్ అయితే అసలు నోట మాటలు రాకుండా షాక్ అయిపోయి ఉంటాడు. ఇంక ఇది చాలు నాకు ప్రూఫ్ అని చెప్పేసి ఆ ఫోటోని తన ఫోన్లో ఒక ఫోటో తీసుకొని అక్కడి నుండైతే బయలుదేరి కార్తీక్ అయితే కిందకొచ్చేస్తాడు. బయటకొచ్చిన తర్వాత దీప అడుగుతుంది, ఏమైంది బావా, ప్రూఫ్ ఏమైనా దొరికిందా అని చెప్పేసి అడిగితే, అవును దీప, నాకు పెద్ద ప్రూఫే దొరికింది, ఇదిగో చూడు అని చెప్పి తన ఫోన్లో ఫోటో తీసిన ఆ ఫోటోను చూపించేసరికి ఒక్కసారిగా దీపకి దిమ్మ తిరిగిపోతుంది. బావా, ఏంటిది? మాలిని అలాగే సూరజ్ కలిసి ఫోటో దిగి ఉన్నారేంటి? ఈ ఇంట్లో ఉందేంటి? అంటే నాకు తెలిసి సూరజ్ మాలిని కొడుకై ఉంటాడు. కావాలంటే నువ్వు సూరజ్ని అడుగు బావా, ఇదే కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. దీప, ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. రేపు పొద్దున పెళ్ళి. ఈ పెళ్ళి మీద జోష్న చాలా ఆశలు పెట్టుకుంది. అత్త అయితే తన ప్రాణాలే పెట్టుకుంది. ఎందుకంటే జోష్నాని పెళ్లి కూతురులా చూడాలి అని. జోష్నకి తన చేతుల మీదుగా పెళ్లి చేయాలనేది అత్త కోరిక. మొన్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు కూడా నేను నా కూతురు పెళ్లి చూడకుండానే చచ్చిపోతానేమో అని చెప్పేసి అత్త చాలా బాధపడింది. ఆ విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు జోష్నా పెళ్ళి అని అందరికీ కూడా చెప్పేసుకున్నాం. శుభలేఖలు పనిచేశాం. రేపే పెళ్ళి. ఇప్పుడు మాలిని కొడుకు సూరజ్ అని తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అడిగేసరికి, బావా, ముందు అసలు సూరజ్ ఎవరో మనం కనుక్కోవాలి. మాలిని కొడుకు అని మనం అనుకుంటున్నాం, కానీ సూరజ్ తన నోటితో చెప్పలేదు కదా ఆ మాట. అందుకే ముందు సూరజ్ని అడిగితే ఖచ్చితంగా నిజం అనేది బయటపడుతుంది అని చెప్పేసి మనం సూరజ్తో మాట్లాడదాం అని చెప్పేసి దీప అయితే కార్తీక్తో చెప్తుంది. కార్తీక్, సరే దీప, మాట్లాడదాం అని చెప్పి అనుకొని అప్పుడే ఇంకా కార్తీక్ సూరజ్లు అయితే ఫోన్ చేస్తాడు సూరజ్కి. సూరజ్, ఎక్కడున్నావు అని చెప్పేసి అడగగానే, ఇదిగో బ్రో, అవుట్ హౌస్కి వెళ్తున్నాను ఇప్పుడే అని చెప్పి సూరజ్ అయితే సమాధానం చెప్తాడు. సరే, నువ్వు అవుట్ హౌస్లోనే ఉండు, నేను వదిన వస్తున్నాం అని చెప్పి కార్తీక్ అనేసరికి ఇక సూరజ్కి అయితే డౌట్ వస్తుంది. ఏంటి, ఎప్పుడు వచ్చినా సరే మామూలుగానే వచ్చి మాట్లాడి వెళ్ళే వీళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి మరీ ఉండు, వస్తాము, మాట్లాడుతాము అంటున్నారు. నాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అని చెప్పేసి సూరజ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. సరే చూద్దాం ఏం మాట్లాడుతారు అని చెప్పి అనుకొని ఇక అవుట్ హౌస్కి అయితే వెళ్ళిపోతాడు సూరజ్. అవుట్ హౌస్లో కార్తీక్ దీప కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ దీపాలైతే వచ్చి స్కూటీ అక్కడ పార్క్ చేసి అవుట్ హౌస్లోకి వెళ్ళి డోర్ అయితే క్లోజ్ చేస్తారు. డోర్ క్లోజ్ చేయగానే సూరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బ్రో, ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నారు? ఏదో మాట్లాడాలి అన్నారు, మాట్లాడతారు కదా, అంటే డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అని అడుగుతున్నాను అని అనేసరికి, ఏం లేదు సూరజ్, నీతో పర్సనల్గా మాట్లాడాలి, అందుకే డోర్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి దీప అయితే అంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే సూరజ్ చెంప పగలగొడతాడు. దాంతో ఒక్కసారిగా సూరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, ఏం జరిగింది, ఎందుకు నన్ను కొడుతున్నావు బ్రో అని చెప్పేసి అంటుంటే, బ్రో అన్నావంటే ఇంకొకసారి చెప్పు తెగిపోయేలా కొడతాను. ఎవడివిరా నువ్వు? ఎవడికి రా నువ్వు బ్రో? నువ్వు ఎవడివి అసలు? ఇక్కడ ఎందుకు అడుగు పెట్టావు? ఒక అనాథ అని చెప్పి మాకు అబద్ధాలు చెప్పి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎవరి తాలూకో మాకు తెలియదనుకుంటున్నావా అని చెప్పి కాలర్ పట్టుకొని ఎడా పెడా చెంపలు వాయించేస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. దాంతో ఒక్కసారిగా సూరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కార్తీక్ ఇలా రియాక్ట్ అవుతున్నాడు? కార్తీక్కి తెలిసిపోయిందా నేను మాలిని కొడుకునని? లేదంటే ఏదైనా నిజం నా నుండి తెలుసుకోవాలని అనుకుంటున్నాడా? ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు? అసలు ఏం జరుగుతోంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు సూరజ్ అయితే. అప్పుడే దీప ఇంకా సూరజ్, నువ్వు చేసే పని చాలా చెడ్డ పని. నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు.
చెప్పు, నువ్వు ఎవరి తాలూకో నిజం చెప్పు అని చెప్పి అంటుంటే, అంటే వదినా ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను సూరజ్ని, నేను ఒక అనాథని, నన్ను ఒక పెద్దయ్య పెంచాడు, నా స్టోరీ మొత్తం మీకు తెలిసిందే కదా, మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతున్నానో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి సూరజ్ అయితే మళ్ళీ అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే అబద్ధం చెప్తాడో ఇంకా వెంటనే, నువ్వు ఇలా మాట వినవురా, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నేను అలాగే బుద్ధి చెప్తాను అని చెప్పి వెంటనే తన ప్యాకెట్లో ఉన్న గన్ అయితే బయటికి తీస్తాడు కార్తిక్. గన్ను చూడంగానే ఒక్కసారిగా సూరజ్కి దిమ్మ తిరిగిపోతుంది. బ్రదర్ ఏంటి గన్ బయటికి తీసావు, కొంప తీసి నన్ను కాల్ చేస్తావా ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే, నువ్వు నిజం చెప్పకపోతే ఇప్పుడే నిన్ను కాల్ చేస్తాను, నీ తలకాయ పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది ఒక్క బుల్లెట్కే అని చెప్పి కార్తిక్ అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇక తన తలకి గురి పెడతాడో కార్తిక్ గన్తో, ఒక్కసారిగా సూరజ్ అయిపోతే భయపడిపోతూ, వద్దు వద్దు నన్ను చంపొద్దు, నేనెవరో మీకు చెప్పేస్తాను, నా గురించి మీకంతా కూడా చెప్పేస్తాను, నన్ను చంపొద్దండి అంటూ సూరజ్ ఇంకా భయంతో వణికిపోతూ ఉంటాడు. చెప్పురా, చెప్పు, నువ్వు ఎవరి తాలూకా, అసలు నువ్వు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చావో, ఫ్రూట్ స్టాల్ పెట్టుకొని యాక్షన్ చేసి మా ఇంటికి వచ్చావు, మా నాన్న కాపాడుతున్నట్టుగా యాక్షన్ చేసి మా ఇంట్లో అడుగు పెట్టావు, చెప్పరా నువ్వు ఎవరు అని చెప్పేసి గన్ను సూరజ్ తలకి గురి పెట్టేసరికి ఇంకా సూరజ్ అయితే అసలు నిజాన్ని బయట కక్కేస్తాడు. నేను సూరజ్ మాలిని కొడుకుని, నేను యుఎస్లో ఉండేవాడిని, నేను ఇక్కడే పెరిగాను, రీసెంట్గానే ఇండియాకి వచ్చాను, రావడంతో ఇదిగో మా అమ్మ నన్ను ఇలా వేషం వేయించి ఇక్కడికి పంపించింది, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళు, ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని కూడా నాకు చేరవే, వాళ్ళు మన శత్రువులు, వాళ్ళు బాగుపడకూడదు, వాళ్ళు నాశనమైపోవాలి, వాళ్ళ పతనమే మనకి ఆశగా మనం బతుకుతున్నాం అని చెప్పేసి నాకు లేనిపోయినవన్నీ కూడా చెప్పి ఇక్కడికి పంపించింది. మీ జోష్నని బుట్టలు వేసుకోమని, ఎవరికీ తెలియకుండా అంగరంగ వైభవంగా కాకుండా నార్మల్గానే పెళ్లి చేసుకోవాలని, పెళ్ళి చేసుకున్న తర్వాత నువ్వు నా కొడుకువని చెప్తానని, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని కూడా, శివనారాయణ ఇన్ని జరిగిన తర్వాత గుండె పగిలి చచ్చిపోతాడు అని ఇవన్నీ కూడా మా అమ్మ నాకు చెప్పేసరికి ఇక నేను తప్పక ఇక్కడికి బయలుదేరి రావాల్సి వచ్చింది అని చెప్పి అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు సూరజ్. ఎప్పుడైతే విషయాలన్నీ బయట పెట్టేస్తాడో ఇక కార్తీక్, దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. బావా ఇప్పుడు ఏం చేద్దాం, ఇదంతా కూడా ఖచ్చితంగా మాలిని కుట్ర అని తెలుస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి? జోష్నకి సూరజ్కి రేపే పెళ్ళి, మనకు టైం కూడా లేదు, అలా అని వదిలేద్దామా అంటే జోష్న జీవితం నాశనం అయిపోతుంది. జోష్నకు అంత కటువుగా ఉండేది, ఎంతో కఠినంగా ఉండేది, ఇప్పుడు జోష్న మంచి మనిషిలా సున్నితంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు సూరజ్ మోసగాళ్ళని తెలిస్తే మళ్ళీ నార్మల్ స్థితికి వెళ్ళిపోతుందేమో బావా, ఇప్పుడు ఏం చేద్దాం బావా, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అని చెప్పి దీప అంటుంటే, ఏం చేసేదేమీ లేదు దీప, సూరజ్ని ఇచ్చి జోష్నకు పెళ్లి చేస్తే జోష్న జీవితాన్ని మన చేతులారా నాశనం చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పుడే సూరజ్ని అక్కడికి తీసుకువెళ్ళి అసలు నిజాన్ని బయటపెడదాం, తర్వాత ఏం జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి కార్తీక్ దీపకు చెప్పేసరికి, సరే పద బావా అని చెప్పి అనేసరికి వెంటనే సూరజ్ గారి కాలర్ పట్టుకొని శివనారాయణ ఇంటికైతే లాక్కొని వెళ్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు హాల్లో అందరూ కూడా. అప్పుడే ఇక సూరజ్ కాలర్ పట్టుకొని కార్తీక్ వెళ్ళేసరికి ఇంకా శివనారాయణ కాళ్ళ దగ్గర తోహేస్తాడు కార్తీక్. అలా శివనారాయణ కాళ్ళ దగ్గర పడిపోతాడు సూరజ్. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. బావా ఏం చేస్తున్నావో నువ్వు అర్థమవుతుందా? నా కాబోయే భర్తని అలా కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చి పడేస్తావా అని చెప్పి అనేసరికి, ఎవడు నీకు కాబోయే భర్త? వీడు పెద్ద మోసగాడు,
ఇదంతా పెద్ద కుట్రతో జరుగుతుంది అని చెప్పి కార్తీక్ అనేసరికి అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే శివనారాయణ, కార్తీక్ ఏం జరిగిందిరా? నువ్వు ఒక పని చేసావంటే ముందు వెనక అంతా కూడా ఆలోచించే చేస్తావు. ఆ విషయం నాకు తెలుసు. అప్పుడు సూరజ్ ఏం చేశాడని కాలర్ పట్టుకుని లాక్కొచ్చావు? ఏదో పెద్ద తప్పు చేసిన వాడిలాగా అని చెప్పి శివనారాయణ అడిగేసరికి, వీడు చేసింది తప్పు కాదు తాత, పెద్ద మోసం, పెద్ద కుట్ర చేశారు వీళ్ళందరూ కూడా కలిసి అని చెప్పి అనేసరికి దశరథ అయితే, అసలు ఏం జరిగిందో చెప్పరా కార్తీక్, ముందు ఏం జరిగిందో చెప్పు, అర్థం కాక మా నరాలు తెగిపోయేలా ఉన్నాయి అని చెప్పి అనేసరికి, చెప్పురా చెప్పు, నీ నోటితోనే చెప్పు, ఇప్పుడు మా దగ్గర ఏ నిజమైతే చెప్పావో, నువ్వు ఎవరివో, నిన్ను ఎవరు పంపించారో మా ఇంటికి ఇదంతా కూడా చెప్పురా అని చెప్పి కార్తీక్ సూరజ్ కాలర్ పట్టుకొని అడిగేసరికి, చెప్తాను నన్నేం చెయ్యొద్దు అని చెప్పేసి భయపడుతూ అసలు నిజాలన్నీ కూడా మొత్తం కూడా సూరజ్ బయట పెట్టేస్తాడు. నేను అనాథను కాదు, నేను మాలిని కొడుకుని, యుఎస్ నుంచి మొన్నే వచ్చాను అని చెప్పి నన్ను ఇలా పంపించారు అని చెప్పి జరిగిన విషయం మొత్తాన్ని పూసగుచ్చినట్టుగా బయట పెట్టేస్తాడు. దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక జోష్న అయితే షాక్ కలిగి ఏడుస్తూ సోఫాలో కూలబడిపోతుంది. జోష్న అని పారిజాతం కూడా జోష్నాని పట్టుకుంటే, అరే పిల్ల బచ్చా, నేను అనుకుంటూనే ఉన్నానురా నువ్వు పెద్ద మోసగాడివని. ఫస్ట్ నుంచే నా 6th సెన్స్ చెప్తూనే ఉంది, నువ్వు సరైన వాడివి కాదు నా మనవరాలికి అని. ఏదో శివనారాయణ గారు ఆశపడ్డారు, మంచి పెళ్లి సంబంధం అని చెప్పి జోష్న ఇష్టపడిందని చెప్పే నీతో ఇష్టం లేకపోయినా పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ మా వెనకాల ఉండి నువ్వు ఇన్ని కోతులు తీస్తున్నావని నాకు అస్సలు తెలియలేదు. నీతిమంతుడిలాగా అన్నీ నీతి కప్పులు చెప్పావు కదరా, నువ్వు మాలిని కొడుకువా? ఛీ, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి పారిజాతం అయితే తనకిష్టం వచ్చినట్టుగా సూరజ్ని తిడుతూ ఉంటుంది. కానీ శివనారాయణ మాత్రం, ఏరా ఎంత మోసం చేశావురా, ఎందుకురా మమ్మల్ని ఇంత మోసం చేశావు? నేను ఒక అనాథ అని చెప్పి మా ఇంట్లోకి ప్రవేశించావు, తర్వాత మా అవుట్ హౌస్లోకి వచ్చావు, మమ్మల్ని మోసం చేయడానికి ఆ మాలిని చూసావా? సుమిత్ర తన కొడుకునే మన మీదకి ఒక పాములా పంపించింది చూసావా సుమిత్ర? మనం ఇన్నాళ్ళు కూడా పక్కలో పామును పెట్టుకున్నట్టే ఈ సూరజ్ని తీసుకువచ్చి అవుట్ హౌస్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని చెప్పి శివనారాయణ అందరి ముందు కూడా సుమిత్రను అడిగేసరికి, మామయ్య గారు, మాలిని ఆగడాలు బాగా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు కార్తీక్, దీప నిజం బయట పెట్టారు కాబట్టి సరిపోయింది. అదే నిజం బయటపడకుండా ఉండుంటే మన సూరజ్కి ఇచ్చి జోష్నాకి పెళ్లి చేసేవాళ్ళం. నా కూతురు జీవితం నాశనం అయిపోయేది అని చెప్పి ఇంకా సుమిత్ర చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కోపంతో లేచి జోష్న సూరజ్ కాలర్ పట్టుకుని నిలదీస్తుంది. ఏరా, ఎందుకురా నువ్వు నన్ను మోసం చేశావు? బంగారం అంటూ నా మీద ప్రేమ ఉన్నవాడిలా నా చుట్టూనే తిరిగావు. నేను ప్రేమించేలాగా చేసుకున్నావు. నన్ను చివరికి పిచ్చిదాన్ని చేసావు కదరా. నిన్ను ఏం చేసినా తప్పులేదురా అని చెప్పి అటూ ఇటూ చెంప వాయించేస్తూ ఉంటుంది జోష్న అయితే. జోష్న ఆగవే జోష్న అని చెప్పి పారిజాతం చెప్పినప్పటికీ కూడా నేను ఆగను అని చెప్పి జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటే, అప్పుడే ఇంకా దశరథ, ఏంట్రా అసలు వీడు మాలిని కొడుకు అనడానికి మన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని చెప్పి అడుగుతుంటే, ఇదిగో మావయ్య, ప్రూఫ్ లేకుండా నేను అడుగు ముందుకేస్తానా చెప్పు, ఇదిగో ప్రూఫ్, వాళ్ళ ఇంట్లో ఈ ఫోటో నాకు దొరికింది అని చెప్పి మాలిని అలాగే సూరజ్ కలిసి ఉన్న ఫోటోని అక్కడ అందరికి చూపించేసరికి ఇక అందరికి కూడా దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. ఆ ఫోటో చూసిన శివనారాయణ అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పోలీసులకు ఫోన్ చేయరా కార్తీక్ అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తారు. కార్తీక్తో ఇంకా కొంచెం సేపటికి పోలీసులు రానే వస్తారు. వస్తే అప్పుడు ఇక శివనారాయణ గారు
నమస్తే సార్, చెప్పండి, ఏం పిలిచారు అని చెప్పి ఎస్ఐ అంటుంటే, ఇదిగోండి వీడు నా మనవరాల్ని మోసం చేశాడు, ప్రేమించానని చెప్పి తన వెనకాల తిరిగి ఇప్పుడు మోసం చేశాడు, వీడు మాలిని కొడుకని తెలిసి మేము అరెస్ట్ చేయించడానికి మిమ్మల్ని పిలిచాం అని చెప్పి అనేసరికి ఇక వెంటనే వాళ్ళైతే పోలీసులు అయితే తన చేతికి సంకెళ్ళేసి సూరజ్ని మాలినికి ఫోన్ చేస్తారు. మమ్మీ నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, మమ్మీ నన్ను కాపాడు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పేసి అంటుంటే, నాన్నా ఏమైందిరా, ఎక్కడున్నావురా, నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, నువ్వు దక్షిణామూర్తి మనవడని నిన్ను అరెస్ట్ చేసేంత ధైర్యం ఎవరికి ఉందిరా అని చెప్పేసి అనేసరికి అప్పుడు ఫోన్ తీసుకుని సుమిత్ర ఇలా మాట్లాడుతుంది. ఏయ్ మాలిని, ఏంటి ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నావా? ఓ, ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నట్టు అనుకుంటా. నేను సుమిత్రని. ఎందుకంటే నా కూతురు జీవితాన్ని నాశనం అవుతుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను? నా మేనల్లుడు ఈరోజు నా కూతురి జీవితాన్ని బాగు చేశాడు, నా కూతురి జీవితం నాశనం అయిపోకుండా కాపాడాడు. నా మేనల్లుడే వీడు, నీ కొడుకు అని విషయాన్ని బయటపెట్టాడు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా మాలినికి దిమ్మ తిరిగిపోతుంది. ఎవరమ్మా ఫోన్లో అని చెప్పి దక్షిణామూర్తి అడుగుతుంటే, మామయ్య అది సూరజ్ని పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్తున్నారు. సూరజ్ నా కొడుకు అన్న విషయం అక్కడ శివనారాయణ కుటుంబానికి తెలిసిపోయింది అని అనగానే ఇక దక్షిణామూర్తి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక శివనారాయణ, తీసుకువెళ్ళండి వీడిని, ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు వీడి మీద పెట్టి జీవితంలో బయటికి రాకుండా చేయండి అని చెప్పి పోలీసులకు చెప్పేసరికి ఇంకా సంకెళ్ళు వేసుకొని సూరజ్ని అయితే పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అక్కడ సోఫాలో కూలబడి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి గ్రాని, నాకు ఈ పరిస్థితి, ప్రేమించక ఒకరిని ప్రేమించాను, బావని ప్రేమించాను, పెళ్ళి చేసుకున్నాడు, ఇప్పుడు సూరజ్ని ప్రేమించాను, నన్ను మోసం చేశాడు, నా జీవితంలో ఇక పెళ్ళి రాతే లేదా అని చెప్పేసి ఏడ్చుకుంటూ పైకైతే వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ అయితే, అమ్మా దీప, నా కూతురి జీవితాన్ని చక్కబెట్టావు, నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి, అప్పుడు నా భార్య ప్రాణాల్ని కాపాడావు, ఇప్పుడు నా కూతురి జీవితం నాశనం కాకుండా కాపాడావు నన్ను. నాన్న, దీప, కార్తీక్ చూసారా మనకెంత మేలు చేశారు చూసారా అని చెప్పి దశరథ అనేసరికి, అవును దశరథ, నా మనవరాలి జీవితం పాడవకుండా కార్తీక్ దీపాలే కాపాడారు ఇక అని చెప్పి ఇక వీళ్ళందరూ కూడా కార్తీక్ దీపని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా మాలిని ఇంట్లో ఉన్న ఫోటో చూసి గుండె పగిలే నిజాన్నైతే తెలుసుకుంటాడు కార్తీక్. ఇలాగే అయితే రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వెంటనే మన వీడియోకి లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.